ఇదివరకు ఆలయాల లోపల విధుల నిర్వహణ ఎప్పుడూ కూడా దేవాదాయ శాఖ సిబ్బందే చేసేవాళ్ళు, పోలీసులను అనుమతించేవాళ్ళు కాదు. ఎందుకంటే యూనిఫామ్లో ఉంటారు వాళ్ళు, ప్లస్ షూస్ అవన్నీ ఉంటాయని. ఆ తర్వాత షూస్ తీసేసి అక్కడ విధులు నిర్వర్తించేందుకు, అది కూడా ఎందుకు, తొక్కిసలాట్లప్పుడు ఆలయ సిబ్బంది వల్ల కాదు. గతంలో జరిగిన 2-3 సంఘటనలు కాబట్టి ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు కూడా విధి నిర్వహించేటట్టు అక్కడ వాళ్ళు ఏదైతే ఆయుధాలు ధరించకూడదు, అట్లాగే షూస్ వేసుకోకూడదు, తద్వారా అనేటువంటి సిస్టమ్ రన్ అవుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన ఆలయాల్లో అట్లా నడుస్తున్నది. ఇప్పుడు వారణాసి ఆలయం దాంట్లో కొత్త ఫార్ములాని కనిపెట్టింది. ఏంటి అంటే పోలీసులే అక్కడ ప్రత్యేక డ్రెస్ ఇచ్చారు వాళ్ళకి, అంటే భక్తులకి ఆలయ సిబ్బంది తరహా డ్రెస్ ఇచ్చారు. ఆ డ్రెస్సులతో విధులు నిర్వహించమని చెప్పేసి పోలీసులకి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అదే పని చేయొచ్చు. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోపలంతా కూడా శ్రీవారి సేవకులు వాళ్ళే ఉంటారు, మిగతా కార్యకలాపాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. పోలీసులు కూడా లోపల ఉంటూ ఉంటారు. ఆ పోలీసులకి ఇప్పుడు అంటే అంతరాలయం లోపల ఉంటారు పోలీసులు, అక్కడంతా కూడా టీటీడీకి సంబంధించిన సిబ్బంది ఉంటారు, మిగతా బయట విధుల్లో వాళ్ళు ఉంటుంటారు. అలాంటప్పుడు అంటే ఏ పోలీసులకి వాళ్ళ యూనిఫామ్లో ఉంటే ఒక గుర్తింపు ఉంటుంది, గబక్కన ఒకళ్ళకొకళ్ళు అందుకోవడానికి, సహకారం అందుకోవడానికి. కానీ ఆలయ సిబ్బంది యూనిఫామ్ వేసుకుంటే తెలుసుకోవడం కష్టం కాబట్టి అనినే సాధారణంగా ఇంతవరకు ఆగుతూ ఉంటారు. ఇప్పుడు వారణాసి చూసింది కాబట్టి టీటీడీ కూడా అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా చూడాలి.